జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే భారత్ కు చేరుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నారు. అలాగే టీమిండియా కూడా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే భారత్ లో టీమిండియాపై గెలవడం అంటే ఇంగ్లాండ్ కంతా తేలికైన విషయం కాదు. జట్టు బలంగా ఉన్నప్పటికీ స్వదేశంలో భారత్ ను ఎదుర్కోవాలంటే అంత సులువైన విషయం కాదు. ముఖ్యంగా బజ్బాల్ మంత్రం కూడా పనిచేయదు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవటం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లకు అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు మొత్తం టెస్టు సిరీస్ కే దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల రీత్యా బ్రూక్ తప్పుకున్నాడని ఇంగ్లాండ్ బోర్డు తెలిపినప్పటికీ ఆ కారణం ఏంటనేది బయటకు వెల్లడించలేదు. హ్యారీ బ్రూక్ వెంటనే యునైటెడ్ కింగ్డమ్ తిరిగి వెళ్తాడు. అతడు మళ్లీ తిరిగి భారత్ కు రాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిన్న ఆదివారం ప్రకటన చేసింది. అదే సమయంలో అతను కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు గోప్యతను పాటిస్తున్నట్లు తెలిపారు. దీంతో టెస్టులో కీలకమైన ఆటగాడు తప్పుకోవడంతో ఇంగ్లాండ్ కు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు.